శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో మీద షార్ట్ డిస్కషన్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. భాగ్యనగరం మనందరి భాగ్యనగరి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర భాగ్యరేఖ మారాలంటే మన భాగ్యనగరమే మనందరికీ ఆలంబన. కాబట్టి ఈ భాగ్యనగరాన్ని మన భాగ్య విధాతగా మార్చుకోవడానికి మనందరి భాగస్వామ్యం కూడా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హైడ్రా ప్రాస బాగుంటుందని ఉపయోగించిన అధ్యక్ష, దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ హరీష్ బాబు. ఇవాళ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భాగం ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా 50% జనాభా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 50% జనాభా ఈ TCUR తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ఉన్నదంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు ఎంత జనసాంద్రత ఈ ప్రాంతాన ఉన్నది అనేది మనం అందరం ఒకసారి ఆలోచన చేయాలి. ర్యాపిడ్ అర్బనైజేషన్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇయర్. ఏమవుతుందనంటే మన డెవలప్మెంట్ ఎంతసేపు సెంట్రిపీటల్ డైరెక్షన్లో నడుస్తుంది, అంటే టువర్డ్స్ ది సెంటర్, టువర్డ్స్ హైదరాబాద్ డెవలప్మెంట్ నడుస్తుంది. అవర్ ఎయిమ్ షుడ్ బి సెంట్రిఫ్యూగల్ డైరెక్షన్లో మన డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు దూరంగా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ప్రపంచంలోని అన్ని నగరాలు కూడా నదుల ఒడ్డుకే నిర్మితమైనవి. అట్లనే మన నగరం కూడా ఒకప్పుడు మూసీ నది పెద్ద నది, దాని ఒడ్డుకే మనం నగరాన్ని నిర్మించుకున్నాం. దిస్ వాజ్ కాల్డ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్. దేర్ వేర్ అరౌండ్ 3,000 to 7,000 న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్, లేక్స్, పాండ్స్, ట్యాంక్స్, రిజర్వాయర్స్. ఇప్పుడైతే 3,000 లెక్క, అధికారిక లెక్కల ప్రకారమే 3,000 3,000 వాటర్ బాడీస్ ఇప్పటికే కనుమరుగైపోయినాయి. మనం కొత్తగా ఒకటి హైడ్రా అనే హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కోసం ఒక సంస్థను కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఎస్ట్రాయిల్ ఇది EVDMగా ఉండే, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం. సేమ్ సంస్థను ఇప్పుడు పేరు మార్చారు. యాక్చువల్లీ హైడ్రా అనే వర్డ్ ఎట్లా ఉంటుందంటే, మేమందరం జువాలజీ చదువుకొని వృత్తిలోకి వచ్చినాం కాబట్టి హైడ్రా ఇస్ అన్ ఆర్గానిజం ఫౌండ్ ఇన్ వాటర్ బాడీస్. ఇవాళ ఫ్యాన్సీ నోమెన్క్లేచర్, ఫ్యాన్సీ నేమ్స్ వోంట్ లీడ్ టు ఫ్యాన్సీ అవుట్కమ్స్ అనే విషయం మనకు తెలుసుకోవాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇది ఏదైతే మనం చెరువుల కబ్జా, నాలా కబ్జా మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం ముందుకు పోవాలంటే, చెరువుల కబ్జా నుంచి కాపాడుకోవాలంటే ఒక చిత్తశుద్ధి అవసరం ఉంది. అట్లనే ఫోర్సైట్ కూడా అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ నేను హిందూ పేపర్ చదువుతున్నా. ఇవాళ ఎంటైర్ హిందూ స్పాట్లైట్ ఈజ్ ఆన్ హైదరాబాద్. పేజ్ నెంబరు 6లో స్పాట్లైట్, కాట్ ఇన్ ది కెనైన్ conundrum. Death of a toddler in a stray dog attack near Hyderabad last month has brought the focus back on rampant canine attacks in the state, resulting in multiple deaths and injuries. With the euthanization ruled out as a solution, preventive measures by the government are centered around animal birth control strategies. However, poor implementation of the strategies, inadequate solid waste management practices and misplaced empathy are cited as causes for the urban scourge. అనే విషయం, ఇంత పెద్ద ఆర్టికల్ ఇవాళ మన హైదరాబాద్ గొప్పతనం గురించి ఇవాళ ఆర్టికల్ వచ్చిందంటే మనం ఎక్కడున్నామనే విషయాన్ని మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లనే ఇవాళ ఈనాడు కూడా చూసిన, ఇవాళ పేపర్లే అధ్యక్ష, కనిపిస్తే కరుస్తున్నాయి కుక్కలు, 10 ఏళ్లలో 2.5 లక్షల మంది చిన్నారులపై శునకాల దాడి. నిన్నటికి నిన్న బాలానగర్లో కుక్కల దాడిలో 16 మందికి గాయాలు. పరిస్థితి ఎట్లా ఉన్నదనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి కుక్కల దాడులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరమే 15 మంది కుక్కల దాడిలో చనిపోయారు ఈ సంవత్సరం. కాబట్టి
ఈ కుక్కల దాడుల సమస్యకు పరిష్కారాలు ఎన్ని చూపించినా బ్లూ క్రాస్ వాళ్ళు ఏమంటారు, ఏబీసీ ఏఆర్వి పద్ధతిని అవలంబించాలంటారు. యాంటీ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్. వాళ్ళేమో కల్లింగ్ ఆఫ్ దీస్ యానిమల్స్కు వ్యతిరేకం. ఇక్కడనేమో బ్లూ క్రాస్ వాళ్ళు ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్ కానివ్వండి, స్టెరిలైజేషన్ కానివ్వండి చేయడానికి వాళ్ళకు నిధుల లేమి కూడా ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్గా పనిచేయలేమని వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. దిస్ షుడ్ బి అవర్ ప్రయారిటీ అధ్యక్ష. తప్పకుండా ఈ కుక్కల దాడుల నుంచి పిల్లల్ని, వృద్ధుల్ని అందరిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని తెలియజేస్తున్నా. రెండవ అంశం మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అధ్యక్ష. రోజుకు 5,000 టన్నుల సాలిడ్ వేస్ట్ను జనరేట్ చేస్తున్నాం హైదరాబాద్లో. అందులో ప్లాస్టిక్ వేస్ట్ ఎంత అంటే 500 టన్నులు. అంటే పర్ క్యాపిటా వేస్ట్ జనరేషన్ ఇన్ హైదరాబాద్ ఇస్ హైయెస్ట్ అమాంగ్ ఇండియా. ఇండియాలోని అన్ని నగరాల కన్నా మనమే ఎక్కువ వేస్ట్ జనరేట్ చేస్తున్నాం. 5.8 grams ఆఫ్ వేస్ట్ పర్ డే పర్ పర్సన్. కాబట్టి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే జవహర్ నగర్లో ఉందో అది సరిపోవట్లేదు. కెమికల్ ఎఫ్లూయెంట్స్ డంప్డ్ ఎట్ దుండిగల్లోనేమో కెమికల్ ఎఫ్లూయెంట్స్, సాలిడ్ వేస్ట్ ఏమో జవహర్ నగర్. ఇప్పుడు ప్రతిపాదన కూడా చేసినారు ముఖ్యమంత్రి గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇవాళ ఓఆర్ఆర్ చుట్టూ మరో 4 మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్మూలన కేంద్రాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఉంది. తప్పకుండా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని వైపులా కూడా మనం ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అధ్యక్ష. అట్లనే డీసెంట్రలైజేషన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒక అన్ని మొత్తం చెత్త పటాన్ చెరువులో ఉన్న చెత్తను తీసుకొచ్చి జవహర్ డంపింగ్ యార్డ్లో వేస్తామంటే చాలా ఇబ్బంది అధ్యక్ష. మేము అక్కడనే పక్కనే కొంపల్లిలో ఉంటాము. ఇవాళ అక్కడ వేస్ట్ వాసన ఏదైతే ఓడర్ ఉంటుందో అది కొంపల్లి వరకు వస్తుందని అంటే ఎంత ఇబ్బందిగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అట్లనే కాలుష్యం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మన లేక్స్ ఆర్ ఆల్ కంటామినేటెడ్ విత్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అండ్ డొమెస్టిక్ సీవేజ్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ ప్రాబ్లం. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ డ్యూ టు వెహికులర్ ఎమిషన్స్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ కూడా. లండను, న్యూయార్క్లో ఇవాళ పొల్యూషన్ తక్కువ ఉండడానికి కారణం అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను విరివిగా ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. మనం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద పెట్టుబడి పెట్టాలి కానీ ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని, ఈ రోడ్లను ఎంత వెడల్పు చేస్తే ఎంత లాభం అధ్యక్ష? ఎన్ని ఫ్లైఓవర్లు కడితే ఏం లాభం అవుతుంది? ఏమి చేయలేము. ఇప్పటికే మనం విస్తరించాల్సినంత విస్తరించినాం రోడ్లను. ఇక జనాలను మనం ఎవరైతే రవాణా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి అని అంటే మనం ప్రజా రవాణా వ్యవస్థే మనకు పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది తప్పించి ఈ రోడ్లను ఎంత వెడల్పు చేసినా తక్కువనే పడతాయి. కాబట్టి ఇవి న్యూయార్క్లో కానివ్వండి, లండన్లో కానివ్వండి పూర్తిగా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడుతున్నారు. ఆ వ్యవస్థను మనం ఇంప్రూవ్ చేసే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఇవాళ పొద్దున మా వైఫ్ ఇక్కడే పంజాగుట్టలో జాబ్ చేస్తుంది అధ్యక్ష. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ తనతోటి రోజు పొద్దున నన్ను డ్రాప్ చేస్తుంది. ఇక్కడ రావడానికి కొంపల్లి నుంచి పంజాగుట్ట వరకు 1.5 గంటలు పడుతుంది, పోవడానికి 2.5 గంటలు పడుతుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు దగ్గర మెట్రో యూజ్ చేద్దామంటే ప్యారడైజ్ జంక్షన్ దగ్గర ఒక మెట్రో ఉంది, కానీ పార్కింగ్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. కాబట్టి కంబర్సం తనకి అక్కడ కార్ పార్కింగ్ చేసి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ పంజగుట్ట వచ్చి మళ్ళీ రిటర్న్లో రావడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి ఈ మెట్రో ఎక్స్పాన్షన్ షుడ్ ఆల్సో బీ అవర్ ప్రయారిటీ. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఎంత ఉండాలంటే సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సింక్రనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే రవాణా వ్యవస్థలతోటి అనుసంధానం చేయాల్సిన అవసరం కూడా ఉందని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవాళ మెట్రో ఉత్తర ప్రాంతంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, అట్లనే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. పెట్టుబడి కొంచెం ఎక్కువైతే కేంద్రం సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది అధ్యక్ష. 50% ఫండింగ్ విల్ బి బై సెంటర్ ఇన్ ఆల్ మెట్రో ప్రాజెక్ట్స్ అనేది మనందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. తూర్పు ప్రాంతంలో ఉప్పల్ టు గట్కేసర్, వీలైతే భవిష్యత్తులో యాదగిరిగుట్ట వరకు. దక్షిణ ప్రాంతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా ఇదివరకే మనం ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకెళ్తామని ఆలోచన చేసినాం. అక్కడి నుంచి శంషాబాద్ వరకు తీసుకెళ్తే దక్షిణ ప్రాంతాన్ని కూడా మనం అనుసంధానం చేసిన వాళ్ళమవుతాం. పడమటి ప్రాంతానికి వచ్చేవరకు మియాపూర్ టు పటాన్చెరు అనేది ఇప్పటికే ఒక ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. అది సంగారెడ్డి వరకు తీసుకువెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుందనే ఆలోచన నాకున్నది.
ఒక్క మెట్రో కాకుండా ఎంఎంటీఎస్ మెట్రో రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే పువర్ మిడిల్ క్లాస్ పీపుల్, స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ వీళ్ళందరికీ ఎంఎంటీఎస్ బాగా ఉపయోగపడుతుంది. మెట్రో కొంచెం మంది అఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేకపోతే అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్ళడం మనకు బడ్జెట్లో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మెట్రో అండ్ ఎంఎంటీఎస్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తేనే మనకు ఈ ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడుతుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. మన మాజీ మంత్రి గారు మాట్లాడుతూ మేము 36 ఫ్లైఓవర్లు కట్టినాం, ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు అని అంటారు. ఫ్లైఓవర్లు పరిష్కారం కానే కాదు, కంజెషన్ ఇస్ స్టిల్ పర్సిస్టెంట్ అధ్యక్ష. కాబట్టి దీని నుంచి బయటపడే ప్రయత్నం మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ జాతీయ రహదారు నేను ఉత్తర ప్రాంతం, మాకు ఆదిలాబాద్ కరీంనగర్ మాకు జీవనాడి కాబట్టి ఎప్పుడు మా మనసంతా అటే కొట్టుకుంటుంది తప్పకుండా. ఇవాళ జాతీయ రహదారులు కొన్ని రోజుల క్రితం ఒక ప్రతిపాదన వచ్చింది. జాతీయ రహదారులు మేము అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వరకే ఆపేస్తామన్నారు వాళ్ళు. మేము లోపల ఎక్స్పాన్షన్ కానివ్వండి, కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణం కానివ్వండి, కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ చేయము అని గతంలో ఒక ప్రతిపాదన ఉండే. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో మాట్లాడి ఇవాళ నగరంలో కూడా జాతీయ రహదారుల నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారు అధ్యక్ష. ఉత్తర హైదరాబాద్లో 6 లేన్ రోడ్ ఫ్రమ్ కల్లకల్ ఇక్కడ మేడ్చల్ నుంచి బోయినపల్లి వరకు 1600 కోట్లతోటి నిర్మాణం జరుగుతోంది అధ్యక్ష. అట్లనే తూర్పు ప్రాంతంలో ఉప్పల్ నారపల్లిలో 670 కోట్లు ఇంకా పెండింగ్ వర్క్ నడుస్తోంది అక్కడ. దక్షిణ ప్రాంతంలో ఆరాంగఢ్ టు శంషాబాద్ ఇదివరకే చాలా వరకు పూర్తయింది, కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి అధ్యక్ష. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇవాళ ఒక్కటే ఆలోచన చేయాలి. ఔటర్ రింగ్ రోడ్ ఏమో మనకు నెక్లెస్ లాగా, మణిహారం లాగా ఉపయోగపడితే రీజనల్ రింగ్ రోడ్ మనకు వడ్డానం లాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటున్నా అంటే ఈ మెడ ఇంకా నడుము మధ్యలో ఉన్న ప్రాంతాన్నింటినీ కూడా మనం అనుసంధానం చేయడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్లో రేడియల్ రోడ్ల నిర్మాణం కోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టలే అధ్యక్ష. ఇంకా రేడియల్ రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అది ఆ పరిస్థితి RRR లో ఉండొద్దని నేను ఆశిస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవాళ ఫ్యూచర్ రెడీ డెవలప్మెంట్ షుడ్ బి అవర్ ప్రయారిటీ అధ్యక్ష. మనం భవిష్యత్తు కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2% జనాభా పెరుగుదలను కూడా అంచనా వేస్తే హైదరాబాద్ రాబోయే 35 సంవత్సరాల్లో పాపులేషన్ జనాభా డబుల్ అయ్యే అవకాశం ఉంది. కేవలం 35 ఇప్పటికే 1,25,00,000 జనాభా మనది. ఇప్పుడు మళ్ళా 35 సంవత్సరాల తర్వాత డబుల్ అయిపోతుంది, 2.5 కోట్ల జనాభా అవుతుంది. కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఫ్యూచర్ అధ్యక్ష. అర్బన్ ప్లానింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న గ్రామాల్లో తాగునీటి కోసం ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. చాలా గ్రామాల్లో 7 రోజులకు 10 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. గతంలో కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కడతామని చెప్పి గోదావరి నీళ్లు తరలిస్తామని గత ప్రభుత్వం చెప్పింది, కానీ అది అమలు కాలేదు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా తాగునీటి వసతిలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ప్రకటనలో అది ఉంది. నగరంలో జల సుస్థిరత కోసం ఈ ప్రభుత్వం గోదావరి నుంచి 10 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఆ సమస్య కూడా పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది. అట్లనే హెచ్ఎండిఏ, ఇప్పుడు హెచ్ఎండిఏ ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో సమన్వయం లేదు, సమన్వయాన్ని సాధించాలి. ఈ హెచ్ఎండిఏ నుంచి రెవెన్యూ షేరింగ్ అనేది వేరే లోకల్ బాడీస్కు మున్సిపాలిటీస్కు లేదు. దాంతో ఈ లోకల్ బాడీస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. 7 జిల్లాల పరిధిలో ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్గత ప్రాంతం ఏదైతే TCUR తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అట్లనే ఎంక్రోచ్మెంట్ నుంచి కూడా మన ప్రాంతాన్ని, మన నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్ పర్మిషన్స్, NOCలు నెల తరబడి ఆగుతున్నాయి అధ్యక్ష, వెంటనే వచ్చే విధంగా చూడాలి. అట్లనే గట్కేసర్, గౌడవల్లి, నాగులపల్లి, శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లపై రైల్వే లైన్లు ఉన్నాయి, అక్కడ కూడా బ్రిడ్జులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. తర్వాత ముగించేస్తా అధ్యక్ష, నేను 2 నిమిషాలు. ఇవాళ రాజేంద్ర నగర్, శంషాబాద్, నార్సింగి, పటాన్చెరు, IDA బొల్లారం, షంబీపూర్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలి అధ్యక్ష.
ఇవాళ ఔటర్ రింగ్ రోడ్కు రిపేర్లు జరగట్లేదు, సర్వీస్ రోడ్లు పాడైపోయినాయి. కాబట్టి ఈ రిపేర్స్, రోడ్ వర్క్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అట్లనే రేడియల్ రోడ్ల నిర్మాణం ఏదైతే అసంపూర్తిగా ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ డివైడర్ల మీద చెట్లు నాటిరు, పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి. దాంతో విజిబిలిటీ కూడా ఇబ్బంది ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్ మీద పెద్ద ఎత్తున రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మనమే ఒక ఎమ్మెల్యే గారిని మనం ఆ బాధాకరమైన ఘటనలో పోగొట్టుకున్నాం. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ఏదైతే విజిబిలిటీకి ఇబ్బంది కాకుండా ఔటర్ రింగ్ రోడ్లో ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే RRR రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక రైల్వే లైన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. కాబట్టి ఈ రైల్వే లైన్ పూర్తిగా చుట్టుపక్కల నుంచి వచ్చే రైల్వే లైన్లకు అనుసంధానం అయితే ఒక ప్రజా రవాణా వ్యవస్థ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అధ్యక్ష. అట్లనే ఐటీఎస్ కంపెనీస్ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలనే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాంతం కానివ్వండి, పశ్చిమ ప్రాంతం కానివ్వండి, ఈ రెండు ప్రాంతాల్లో ORR చుట్టూ ఈ కంపెనీలను స్థాపించే ఏర్పాటు చేయాలి, డీకంజెషన్ కోసం ఏర్పాట్లు చేయాలనే సూచన ఉంది అధ్యక్ష. అట్లనే లైటింగ్ ఎట్ జంక్షన్స్ అండ్ స్పీడీ వెహికల్స్, రాంగ్ రూట్, ఇవన్నీ ఔటర్ రింగ్ రోడ్ మీద చాలా ఇబ్బంది పెడుతున్నాయి అధ్యక్ష. కాబట్టి తప్పకుండా వీటి మీద ఆలోచన చేయాలి. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఇవాళనే నేను పేపర్లో చదివిన 3 levels ఆఫ్ స్క్రూటినీ చేస్తామంటున్నారు. కానీ చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. GHMC పరిధిలోనే 1,00,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఇప్పటివరకు ఆమోదం పొందింది 116 మాత్రమే. అదే HMDA పరిధిలో 3.5 లక్షల దరఖాస్తులు వస్తే ఆమోదం పొందింది 782 మాత్రమే. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఇవాళ లండన్ నగరం గురించి మనం మాట్లాడుతూ థేమ్స్ నది ఒడ్డున ఇవాళ లండన్ నగరం ఎట్లయితే డెవలప్ అయిందో అట్లనే మూసీని కూడా డెవలప్ చేస్తామని ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇది అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ఉండకూడదు అధ్యక్ష. ఇవాళ 1,50,000 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. కాబట్టి అధ్యక్ష, గౌరవ సభ్యులు హైదరాబాద్ సంబంధించినటువంటి కొత్తగా హైడ్రాకు సంబంధించి చాలా అంశాలు చెప్పినాడు. ముందుగా నేనంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా వారికి కొన్ని అంశాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి